పరమానందయ్య శిష్యుల కన్నా పరమ దరిద్రంగా పనిచేస్తున్నట్టే కొడుతుంది తెలంగాణ ఆఫీసర్లు. మరి లేకుంటే ఏంది? ఎవరికి ఎక్కడ ఏ సీట్ ఇవ్వాలి, ఏ రిజర్వేషన్ ఏ వర్గానికి ఇవ్వాలి అనేది తెలవకుంటే వాళ్ళు ఎట్లా ఆఫీసర్లు అయినరు, ఎందుకు వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు? బీసీలకు ఒక్క ఓటు లేని కాడ బీసీ సామాజిక వర్గానికి సర్పంచ్ ఎంపీటీసీ సీట్లు కేటాయించి అందరినీ గందరగోళంలో దించారు. అట్లా ఏ ఒకటో రెండో అనుకునే ఛాన్స్ లేకుండా జిల్లాకో 10 చొప్పున, మండలానికో 2-3 చొప్పున బీసీలు లేని కాడ బీసీలకు సీట్లు కేటాయించి మొత్తం బీసీలే ఉన్న కాడ ఎస్సీ ఎస్టీలకు సీట్లు ఇచ్చిండ్రు. అందుకే అంత గందరగోళం గాయ గాయ అవుతున్నది. తలకాయ తమ్ముడే గాని మొండెం బామ్మర్ది అన్నట్టు చేసిండ్రు. మరి వాళ్ళకు కళ్ళు కనిపిస్తలేవా, కనిపించినా కావాలని గిట్లా చేసిండ్రా అనేది మనకు తెలియదు. కానీ ఊర్ల పొంటి జనాలకు పిచ్చి లేపుతున్నారు. మొత్తం తండ ఉన్న కాడ బీసీలకు సీట్లు ఇచ్చిండ్రు, మొత్తం బీసీలో ఉన్న కాడ కడమోళ్ళకి ఇచ్చిండ్రు. ఇదంతా తలకాయ లేని పని అని నెత్తి జుట్టు వీక్కుంటున్నారట. మరి దీన్ని ఎట్లా చేస్తారో ఏమో గాని చిన్న చిన్న పదవుల మీద ఆశ పెట్టుకున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టినట్టే అవుతున్నదని బాధలో మునిగిండ్రట. ఇట్లనే ఏమో పోన్రి.